Hi everyone, welcome to Spoken English module Tenses. My name is Ramchandran and I'm going to help you today the tense continuous in present, past and future. Friends, మనం ఇంతకుముందు చూసాం సింపుల్ ప్రెజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. సో ఇప్పుడు మనం ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ చూద్దాం. యాక్చువల్గా కంటిన్యూస్ వర్బ్ ఐఎన్జితో ఉంటుంది. ఎగ్జాంపుల్ రైట్, కంటిన్యూస్ వర్బ్ రైటింగ్. స్పీక్ ప్లస్ ఐఎన్జి స్పీకింగ్. సో కంటిన్యూటీకి ఇండికేటర్ వర్బ్ ఐఎన్జితో ఎండ్ అవుతుంది. సో ఇవాళ మనం తీసుకున్న వర్డ్ స్పీక్. సో V1 స్పీక్ అవుతే V4 ఏమవుతుంది? స్పీకింగ్. ఈ కంటిన్యూటీకి తెలియజేసే టైం ఏముంటుంది మనకి? యామ్, ఆర్, ఈజ్. వీటిని హెల్పింగ్ వర్బ్స్ అంటాం. ఇక్కడ ఏం మనం డినోట్ చేస్తాయంటే ఈ వర్బ్ ఏ టైంలో అయ్యింది అనేది మనకి తెలియజేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యామ్, ఈజ్, ఆర్ ఇవన్నీ కూడా ప్రెజెంట్ టైంలోకి మనం వాడే హెల్పింగ్ వర్బ్స్. సో యామ్ ఎప్పుడు వాడతాం? ఆర్, ఈజ్ ఎప్పుడు వాడతాం? ఐ తరువాత యామ్, వి, యు, దే తరువాత ఆర్, హీ, షీ, ఇట్ తరువాత ఈజ్ వాడతాం. సో ప్రెజెంట్ కంటిన్యూస్ ఎప్పుడు వాడతాం? ఏ యాక్షన్స్ అవుతే ప్రెజెంట్లో కంటిన్యూ అవుతున్నాయి, లేదంటే సింపుల్గా మనం మాట్లాడేటప్పుడు ఆ యాక్షన్ కొనసాగుతూ ఉండాలి. అలాంటి యాక్షన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ కంటిన్యూస్లోకి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఐ ఆమ్ స్పీకింగ్ నౌ అంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. వీఆర్ స్పీకింగ్ నౌ మేము ఆర్ మనము ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఓకే, యు ఆర్ స్పీకింగ్ నౌ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు, లేకపోతే మీ అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. హీ ఈజ్ స్పీకింగ్ నౌ అతను ఇప్పుడు మాట్లాడుతున్నాడు అనే అర్థంలోకి వస్తుంది. మరి వీటి క్వశ్చనింగ్ ఎలా ఉంటుంది? జస్ట్ రివర్స్. క్వశ్చన్ ఎప్పుడు హెల్పింగ్ వర్బ్తో మనకి స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందు ఏం చూసాం? డూ, డస్, డిడ్, విల్ క్వశ్చనింగ్. ఇక్కడ యామ్ ఐ, ఆర్ వి, ఆర్ యు, ఆర్ దే, ఈజ్ హీ, ఈజ్ షీ, ఈజ్ ఇట్. అప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుంది? యామ్ ఐ అన్నప్పుడు ఎస్ ఐ యామ్, ఆర్ వి అన్నప్పుడు ఎస్ వి ఆర్, నో అన్నప్పుడు నో వి ఆర్ నాట్. సో వీటికి నో అనే అర్థం ఎప్పుడు వస్తుంది? యామ్ నాట్, ఆర్ నాట్, ఈజ్ నాట్. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే కార్పొరేట్లో యామింట్, ఆరింట్, ఈజంట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం ఫ్రేమ్ ఎప్పుడు లాస్ట్లో ఉంటుంది. సో ప్రెజెంట్ కాబట్టి ఇక్కడ ఎక్కువ నవ్వే వాడతాం. ఇప్పుడు రోజుల్లో ఐఎమ్ స్పీకింగ్ అని ఇప్పుడు అర్థంలో వచ్చింది అనుకోండి, ఇప్పుడు మాట్లాడుతున్నానని టైం చెప్పకపోయినా పర్లేదు, అర్థం అవుతాయి. కానీ కంప్లీట్ సెంటెన్స్గా ఉండాలి అనుకున్నప్పుడు మనం టైం ఫ్రేమ్ ఇవ్వటం బెస్ట్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి? గతంలో ఒక టైం నుంచి ఒక టైం వరకు ఒక యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉన్నది అనే చెప్పే అర్థంలో మనం పాస్ట్ కంటిన్యూస్ వాడతాం. సో అలాంటప్పుడు టైం ఫ్రేమ్ ఏమి ఇస్తాము? ఫ్రమ్ సో అండ్ సో టైం టు సో అండ్ సో అంటే ఈ యొక్క ప్రిపోజిషన్స్ మనం వాడచ్చు. సో ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ 5 PM టు 6 PM ఎస్టర్డే. ఓకే, అన్నిటికీ సేమ్ అలాగే పెట్టుకోవచ్చు మనం. ఓకే, సో ఐ వాజ్ స్పీకింగ్ ఫ్రమ్ 5 PM టు 6 PM అంటే గతంలో ఒక టైం నుంచి ఇంకో టైం వరకు ఒక యాక్షన్ కంటిన్యూ అవుతూ ఉన్నది. సింపుల్ పాస్ట్లో ఏం చూసాం? అయ్యింది, కానీ ఇక్కడ అవుతూ ఉన్నది ఒక టైం నుంచి ఒక టైం వరకు. సో మనకి ఇక్కడ టైం ఫ్రేమ్ ఎలా ఉంటుంది? ఫ్రమ్ టు. ఈజీగా మీకు అర్థం చేసుకోవడానికి. సో ఐ వాజ్ స్పీకింగ్ ఫ్రమ్ 5 PM టు 6 PM అంటే నేను మాట్లాడుతూ ఉన్నాను నిన్న 5 గంటల నుంచి 6 గంటల వరకు అని అర్థం వచ్చింది.
ఓకే, సో అలాగే హీ షీ ఇట్. సో ఈ హెల్పింగ్ వర్బ్ వాజ్ ఏవైతే ఉంది అది గతంలో సంబంధించింది అనే ఒక టైంని ఇండికేట్ చేస్తుంది. సో హీ వాజ్ స్పీకింగ్, షీ వాజ్ స్పీకింగ్, ఇట్ వాజ్ స్పీకింగ్. నెక్స్ట్ అదే వి యూ దే ఉంటే వర్ వాడాలి ఇక్కడ, ప్లస్ V1 ప్లస్ ఐఎన్జీ కంటిన్యూటీకి V4. సో వీ వర్ స్పీకింగ్ ఫ్రమ్ 5 PM to 6 PM ఎస్టర్డే. ఓకే, సో పాస్ట్ కంటిన్యూస్ మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్లో మనం ఏం చూస్తాం? విల్ బీ. సింపుల్ ఫ్యూచర్లో ఓన్లీ విల్ ప్లస్ V1 చూసాం. ఫ్యూచర్ కంటిన్యూస్లో విల్ బీ ప్లస్ V4 వాడతాం మనం కంటిన్యూటీకి. సో ఈ విల్ బీ అనేది ఫ్యూచర్లో ఫ్రమ్ సో అండ్ సో టైం టు సో అండ్ సో టైం వరకు కంటిన్యూ అవుతున్నది అనే అర్థం వస్తుంది. టైం ఫ్రేమ్ యాజ్ యూజువల్ లాస్ట్లో మనం వాడతాం. సో ఐ విల్ బీ స్పీకింగ్ నెక్స్ట్ వీక్ అంటే ఏంటి? నేను మాట్లాడుతూ ఉంటాను నెక్స్ట్ వీక్ అంటే మేబీ అది కాలేజ్ మీటింగ్స్లో అవ్వచ్చు, లేదంటే ఎనీ డిస్కషన్స్లో అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీ విల్ బీ స్పీకింగ్, you will be speaking, they will be speaking, he will be speaking, she will be speaking, it will be speaking. ఇంకొకటి ఐఎన్జీ వర్డ్స్ రాకుండా కూడా మనకి అర్థం కొనసాగుతూ ఉంటుంది అనే అర్థంలో మనం ఎలా వాడచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ బీ ఇన్ ద మీటింగ్ టుమారో ఫ్రమ్ 4 PM to 6 PM అంటే నేను మీటింగ్లో ఉంటాను, కొనసాగుతూ ఉంటుంది నేను మీటింగ్లో అనే అర్థంలో కూడా మనము విల్ బీ మళ్ళీ అక్కడ సిచ్యువేషనల్ వర్బ్ మనం వాడతాం. ఓకే ఫ్రెండ్స్, యా. నెక్స్ట్ ఇప్పుడు దీనికి క్వశ్చన్ ఎలా ఉంటుంది? విల్ ముందుకు వచ్చి సబ్జెక్ట్ తర్వాత ఉంటుంది. సో విల్ ఐ బీ స్పీకింగ్, విల్ వీ బీ స్పీకింగ్, విల్ యూ బీ స్పీకింగ్, విల్ దే బీ స్పీకింగ్, విల్ హీ బీ స్పీకింగ్, విల్ షీ బీ స్పీకింగ్, విల్ ఇట్ బీ స్పీకింగ్. అప్పుడు ఆన్సర్ ఎస్, ఐ విల్ బీ, వీ విల్ బీ, యూ విల్ బీ. సో మనకి ఈజీ టిప్ తెలుసుకున్నాం కదా, యాజ్ క్వశ్చన్ సో ఆన్సర్. దీంతో పాటు సిచ్యువేషనల్ క్వశ్చన్ వర్డ్స్ వాట్, వెన్, విచ్, వేర్ ఇట్లా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు హెల్పింగ్ వర్బ్ ముందు. సో ఆ ఆన్సర్ మళ్ళీ మనం స్టేట్మెంట్ రూపంలో మనం యాడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ ఆర్ యూ స్పీకింగ్? ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? ఐ యామ్ స్పీకింగ్ వస్తుంది. ఓకే, వెన్ ఈజ్ హీ స్పీకింగ్? అప్పుడు ఆన్సర్ హీ ఈజ్ స్పీకింగ్. ఓకే, వెన్ ఈజ్ హీ స్పీకింగ్ అన్నప్పుడు హీ ఈజ్ స్పీకింగ్ టుడే అనే ఒక వర్డ్ మనం యాడ్ చేసుకోవచ్చు మన స్టేట్మెంట్స్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మన సింపుల్గా ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఒకసారి మళ్ళీ చూద్దాం. ప్రెజెంట్లో కంటిన్యూ అయ్యే యాక్షన్స్కి ప్రెజెంట్ కంటిన్యూస్లోకి వస్తాయి. సో V4 కంటిన్యూటీ డినోట్ చేస్తుంది. యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వర్బ్స్ వాడతాం. పాస్ట్ కంటిన్యూస్లో వాజ్, వర్, ఐ, హీ, షీట్కి వాజ్ ప్లస్ V4, వి, యూ, దేకి వర్ ప్లస్ V4. ఫ్యూచర్ కంటిన్యూస్లో అన్నిటికీ సేమ్, అన్ని సబ్జెక్ట్కి విల్ బి ప్లస్ V4. సో ప్లీజ్ డూ ప్రాక్టీస్ and I will meet you in the next session with perfect. All the best.